వైసీపీ నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, రెండో అనుబంధ అభియోగ పత్రంలో సిట్ ఏ అంశాల గురించి ప్రస్తావించింది? ఉమామేశ్వరి, ఈ రోజు కొద్దిసేపటి కిందటే సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మద్యం కేసుకి సంబంధించిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. అందులో ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా ఉన్నారు. ఆయనతో పాటు మరో 4 నిందితులకు సంబంధించిన వివరాలపైన అభియోగ పత్రంలో నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గా ఉండి కొంత నగదుని, ముడుపులకు సంబంధించిన నగదుని గత సాధారణ ఎన్నికల సమయంలో పలువురు ప్రజాప్రతినిధులకు, ఓటర్లకు పంచేందుకు, ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు దీన్ని వినియోగించాలని వాళ్ళకి చేరవేయటం, అదేవిధంగా కొన్ని కలెక్షన్ పాయింట్, కొన్ని డంపింగ్ లాగా పెట్టుకొని కొన్ని చోట్ల అక్కడకు ఈ ముడుపుల నగదుని పంపించటంలో కీలక పాత్ర పోషించారని ఇందులో నమోదు చేశారు. దీంతో పాటుగా ఇటీవల కొన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన కొన్ని కంపెనీల్లో తనిఖీలు చేసింది మనకు అందరికీ తెలిసిందే. ఆ తనిఖీల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించినట్లు చెప్తూ ఉన్నారు. అదే విధంగా కొంత దానికి సంబంధించి అలా ఆ నగదుతోటి కొన్ని చోట్ల స్థలాలు కొని అక్కడి నుంచి అవి అంతిమ లబ్ధిదారునికి చేర్చడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ వివరాలన్నింటి కూడా ఇందులో పొందుపరిచారు. ఆ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే వెంకటేష్ నాయుడు, అదేవిధంగా బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు ప్రమేయం పైన కూడా, అంటే వీళ్ళంతా నగదుని చేరవేయటము, అదేవిధంగా చెవిరెడ్డికి ఆదేశాలను పాటిస్తూ ఈ నగదును ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించడంతో పాటుగా డంపింగ్ దగ్గర ఆ నగదుని చూసుకునే పనిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొన్ని ఈ బోగస్ కంపెనీల ద్వారా ఇతరులకు, అంటే కొన్ని కంపెనీల ద్వారా వీటిల్లో రియల్ ఎస్టేట్ సంబంధించి కొంత స్థలాలని కొనటం, విక్రయించటం, అదే విధంగా వాళ్ళు ఈ నగదు ఎక్కడికి చేరాలి అని చెప్పినప్పుడు వెంటనే వీళ్ళు ఆ పని చేయటం, సో ఇవన్నీ ఈ అనుచరులుగా ఉండి చేశారని వీళ్ళు సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి ఈ రోజు అభియోగ పత్రంలో పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారో, ఏ రకంగా ఈ ముడుపుల కేసు తోటి సంబంధాలు ఉన్నాయనే విషయాలను పూర్తిగా ఇందులో పొందుపరిచినట్టు మనకి తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చూసుకున్నట్లయితే 48 మంది నిందితులుగా ఉండి 12 మందిని అరెస్ట్ చేసిన క్రమంలో ప్రస్తుతం 4 నిందితులు ఇందులో ఈ కేసులో నుంచి ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్నారు. మిగతా 8 మంది నిందితులు, ఒకళ్ళు రాజమండ్రి కేంద్ర కారాగారంలో మిథున్ రెడ్డి ఉండగా, ఇద్దరు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ఇద్దరు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిగతా 5 ఇక్కడ విజయవాడ జిల్లా జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. వీళ్ళంతా ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి పాత్ర ఏంటి అనే విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిందితులు అరెస్ట్ చేసి 90 రోజులు గడిచిన క్రమంలో విడివిడిగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ప్రక్రియ సిట్ అధికారులు చేపడుతూ ఉన్నారు. మొదట రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆయనకు 90 రోజులు ముగుస్తున్న నేపథ్యంలోనే ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం మరికొంతమంది నిందితులు, అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళని అరెస్ట్ చేసి 30 రోజులు అవుతున్న నేపథ్యంలో రెండో అదనపు అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. నేడు రెండవ అనుబంధ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమంది నిందితులకు 90 రోజులు అవుతున్న నేపథ్యంలో, ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. ఇందులో మొత్తం వివరాలన్నింటినీ పొందుపరిచారు. ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేయకుంటే వెంటనే డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకోసమే మొత్తం వీళ్ళు చేసినటువంటి ప్రక్రియ
ముడుపులతోటి ఏ విధంగా సంబంధం ఉంది, ఎంత కీలకంగా వ్యవహరించారు, నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఇవి పాటించారు, ఎవరెవరితోటి సంబంధాలు ఉన్నాయి, ఏ విధంగా సమావేశాలు నిర్వహించారు, ఎక్కడెక్కడ నిర్వహించారు అనేటువంటి కేవలం ఇప్పుడు పట్టుకున్నటువంటి నగదే కాకుండా వీళ్ళు సమావేశాలు నిర్వహించినటువంటి ప్రాంతాలు, వాటికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు కూడా అందులో ఈ అభియోగ పత్రంలో పేర్కొన్నట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద చెవిరెడ్డితో పాటు మిగతా 4 నిందితులకు సంబంధించిన వివరాలన్నీ ఈ అభియోగ పత్రంలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఉమామహేశ్వరి. ధన్యవాదాలు జయప్రకాష్.